దివాణం నౌకరి. రామతీర్థంలోని శాల్మలుడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఊళ్ళో వాళ్ళు చెప్పిన పనులు చేసుకుని పొట్టపోసుకుంటూ పూజారి ఇంట పనులు చేసి 4 అక్షరాలు నేర్చుకుని యుక్త వయస్కుడయ్యేసరికి అందరి చేత తెలివైన వాడని పేరు తెచ్చుకున్నాడు. జమీందారు దివాణంలో ఏదైనా ఉద్యోగం సంపాదించాలని అతను రాఘవపురం వచ్చాడు. ఆ ఊరి గ్రామాధికారిని కలుసుకుని తన పరిస్థితిని వివరించి సాయం అర్థించాడు. ఈ క్షణం వరకు ముక్కు మొహం తెలియని వాడివి, నిన్ను గురించి జమీందారుకు నేనేమని చెప్పేది? తీరా నేను చెబితే జమీందారు గారు నా మీదే విరుచుకుపడగలరు, వెళ్ళు వెళ్ళు అని కసిరి పంపాడు గ్రామాధికారి. ఆశాభంగంతో వెనుతిరిగిన శాల్మలుడికి అదే దారిలో ఒక అరుగుపైన కూర్చుని జంధ్యాలు వడుకుతున్న సిద్ధాంతి కంటపడటంతో ఆగి ఆయనకు తన ఉద్యోగం విషయం చెప్పాడు. జమీందారు వద్ద పనిచేయడానికి ఎంతో అనుభవం ఉండాలి, అస్సలు ఈ ఊళ్ళో నీకు పని ఇచ్చేది ఎవరని అంటూ హేళన చేశాడు సిద్ధాంతి. అక్కడి నుంచి బయలుదేరుతున్న శాల్మలుణ్ణి భైరవ శెట్టి అనే నేతి వ్యాపారి చూశాడు. బాబు, ఈరోజు కార్తీక సోమవారం, శివాలయం దగ్గరికి ఈ నేతి కొండను మోసుకు వెళ్ళాలి, చేయగలవా అని అతడు చెప్పడమే తడవుగా శాల్మలుడు నేతికొండను భుజంపైకి ఎత్తుకున్నాడు. శాల్మలుడు అలా నేతికొండను దింపిన మరుక్షణమే నేతిని కొనడానికి భక్తులు మూగారు. ఈ రద్దీలో తను ఒంటరిగా చూసుకోలేనని సాయంత్రం దాకా తన వెంట ఉండి వ్యాపారం చూడమని భైరవ శెట్టి చెప్పగానే సరేనన్నాడు అతను. కుండలోని నెయ్యి మధ్యాహ్నానికి అమ్ముడైపోయింది. భైరవ శెట్టి చాలా సంతోషించి అతనికి కూలీ డబ్బులిచ్చి, ఎంతో అనుభవం ఉన్నవాడిలా సాయపడ్డావు, మా పనివాడు రేపు వచ్చేస్తాడు, లేకపోతే నిన్నే ఏకంగా పెట్టుకునేవాణ్ణి అంటూ పంపేశాడు. మరునాడతను జమీందారు దివాణానికి వెళ్ళాడు. 2 పనివాళ్లు అడ్డగించి వివరాలు అడిగి అతడి కోరిక వినగానే, ఇప్పుడే పనివాడొకడు పింగాణి పాత్ర పగలగొట్టాడని నానా తిట్లు తిన్నాడు, ఈ సమయంలో వెళ్తే నీ పని అంతే, వెళ్ళు వెళ్ళు అని తిప్పి పంపేశారు. దిగులుగా వెనుతిరిగిన శాల్మలుడికి మళ్ళీ భైరవ శెట్టి తారసపడి అతని దిగులుకు కారణం అడిగాడు. అతను ఆ ఊరు వచ్చినప్పటి నుంచి ఎదురైన అనుభవాలను ఏకరువు పెట్టాడు. అంతా విన్న భైరవ శెట్టి, నౌకర్లు ఆయన గురించి ఎందుకలా చెప్పారో గాని జమీందారుకు స్వతహాగా చాలా మంచి మనసు, దేనికి మరోసారి ప్రయత్నించి చూడు అన్నాడు. ఆ మాట వినగానే అతనికి ఎలాగైనా జమీందారు దివాణంలో నౌకరీ సాధించాలన్న పట్టుదల పెరిగింది. అంతలో భైరవ శెట్టి, అసలు విషయం చెప్పటం మరిచాను, కోనవరంలో శివాలయం కట్టారు, ప్రతిష్ఠ నాడు నేతి అమ్మకానికి మరికొందరు అవసరం ఉంది, ఈరోజు నువ్వు కూడా వెళ్తావా అని అడిగాడు. శాల్మలుడు మారు మాట్లాడకుండా నేతికొండను మోసుకుని వెళ్ళాడు. అమ్మకం అయ్యాక తిరిగి వచ్చి లెక్కంతా అప్పగించి, ఈ నేతిని అంతమంది కొని దేవుడికి ఇస్తున్నారు కదా, ఎందుకని అని తన అనుమానాన్ని బయటపెట్టాడు. మనం ఏదైనా కోరుకుని వారానికి ఓసారి దేవుడికి నేతితో అభిషేకం చేయిస్తే మన కోరిక త్వరగా తీరుతుందని భక్తుల విశ్వాసం అన్నాడు భైరవ శెట్టి. ఆ మాటలు వినగానే శాల్మలుడు అప్పుడే దివాణంలో నౌకరీ లభించినంత సంబరపడిపోయాడు. అది మొదలు కష్టపడి కూలి పని చేసిన డబ్బులతో నేతిని కొని శివుడికి అభిషేకం చేయించసాగాడు. 1 నెల గడిచాక శాల్మలుడు ధైర్యం చేసి మళ్లీ జమీందారు దివాణానికి వెళ్ళాడు. నౌకర్లు అడ్డగిస్తే, ఈసారైనా నన్ను జమీందారును చూడనివ్వండి, నాకు నౌకరీ కావాలి అన్నాడు. పిచ్చివాడా, నిన్నే ఉన్న 2 నౌకర్ల ఉద్యోగాలు ఊడాయి, నిష్కారణంగా ఇంటికి పంపేశారు, అలా ఉంది జమీందారు వ్యవహారం అని వెనక్కు పంపేశారు నౌకర్లు. అప్పటికి శాల్మలుడికి నౌకరీ మీద ఆశపోలేదు. ఎప్పటిలాగే తన కోరికను తీర్చమని శివుణ్ణి ప్రార్థిస్తూ నేతితో అభిషేకం చేయిస్తూనే ఉన్నాడు. ఒకసారి నెయ్యి కొనడానికి తన కొట్టుకు వచ్చిన శాల్మలుడితో భైరవ శెట్టి, నాకు పోటీగా నేతి వ్యాపారంగాని చేయటం లేదు కదా అని హాస్యమాడాడు. శాల్మలుడు బదులుగా నవ్వి విషయం వివరించాడు. త్వరలోనే నీ కోరిక నెరవేరగలదని ఆశిస్తున్నాను. అన్నట్టు జమీందారుకి మధ్య ఏదో తీరని జబ్బు చేసిందని విన్నాను అన్నాడు ఆయన. అది విన్న శాల్మలుడికి మనసు నిలవలేదు. ఆ రాత్రంతా జమీందారు అనారోగ్యం గురించి తీవ్రంగా విచారించాడు. మరునాడు ఉదయం శివాలయానికి వెళ్ళి జమీందారు త్వరగా కోలుకోవాలని మనసారా ప్రార్థించి నేతి అభిషేకం చేయించాడు. ఇన్నాళ్లు దివాణంలో నౌకరీ దొరకాలని దేవుడికి అభిషేకం చేయించిన వాడివి, ఇప్పుడేమో జమీందారు ఆరోగ్యం కోసం చేయిస్తున్నావేమిటి అని అడిగాడు పూజారి. నాకు ఉద్యోగం ఇచ్చే యజమాని అనారోగ్యం పాలైతే ఇక నేనెవరిని నౌకరీ అడగగలను
అందుకే ఆయన ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు శాల్మలుడు. ఇది జరిగిన కొన్నాళ్లకే జమీందారు పూర్తిగా కోలుకున్నాడు. శివాలయంలో మృత్యుంజయ హోమం అభిషేకం చేయించాలనుకుని వాటి ఏర్పాట్ల కోసం పూజారిని పిలిపించాడు. అప్పుడు పూజారి, అయ్యా, స్వస్థత సమకూరాక తమరు ఇప్పుడు శివుడికి అభిషేకం చేయించాలని అనుకుంటున్నారు. అయితే తమరు మంచం పట్టారని తెలిసిన మరుక్షణం నుంచే మీకు ఆరోగ్యం చేకూరాలని ప్రార్థిస్తూ నేతి అభిషేకం చేయిస్తున్నాడు ఒక యువకుడు అంటూ శాల్మలుడి గురించి వివరించాడు. ఆ మాట వినగానే జమీందారు కళ్ళు చెమ్మగిల్లాయి. అజ్ఞాతంగా తన మంచిని కోరుకుంటున్న శాల్మలుడిని చూడాలనుకుని పూజారి ద్వారా కబురు చేశాడు. అతడు రాగానే స్వార్థం కొద్దీ మరెవ్వరినీ తన దరిదాపులకు రానివ్వకుండా అడ్డుకుంటున్న దివాణంలోని కొందరు నౌకర్ల దుర్మార్గం బయటపడింది. వారి మీద కఠిన చర్యలు తీసుకున్నాడు. తన వద్ద పనిచేయాలన్న పట్టుదలతో తనను ఎంతగానో అభిమానించి తన క్షేమం కాంక్షించిన శాల్మలుడికి దివాణంలో తగిన ఉద్యోగం ఇచ్చి ఆదరించాడు. ఆ రోజు సాయంత్రం శాల్మలుడు శివాలయానికి వెళ్ళాడు. అతన్ని చూసిన పూజారి, చూసావా నాయనా, నువ్వు నీకోసం అభిషేకం చేయించిన నాళ్ళు శివుడు ఊరుకున్నాడు. జమీందారు ఆరోగ్యం కోసం ప్రార్థించిన వెంటనే నీ మొర ఆలకించాడు. అటు జమీందారు ఆరోగ్యం కుదుటపడటంతో పాటు ఇటు నీకు నౌకరీ కూడా దొరికింది. ఎదుటివారి క్షేమంలోనే మన క్షేమం కూడా ఇమిడి ఉందని గ్రహించి భగవద్భక్తితో మసలుకోవడమే అందరికీ మంచిది అని చెప్పి ఆశీర్వదించాడు. కథ సమాప్తం. సుకేసిని. సుకేసిని చాలా అందమైన అమ్మాయి. సిరిమేరుగిరి కొండ దిగువన ఉన్న రామాపురంలో ఆమె నివసించేది. రామాపురంలో నీటి ఎద్దడి ఎక్కువ. బిందెడు నీళ్ల కోసం గ్రామ ప్రజలు చాలా దూరం వెళ్లవలసి వచ్చేది. వ్యవసాయం సక్రమంగా జరిగేది కాదు. ప్రజలు పేదరికంతో నానా అవస్థలు అనుభవించేవారు. సుకేసిని, ఆమె తల్లి ఒక గుడిసెలో నివసించేవాళ్ళు. వాళ్ళు పేదలే కానీ చాలా కష్టపడి పనిచేసేవారు. వాళ్లకు కొన్ని గొర్రెలుండేవి. వాటిని మేపుకుంటూ జీవనం సాగించేవారు. సుకేసినికి అందమైన చాలా పొడవైన శిరోజాలుండేవి. ఆమె నడుస్తుంటే జుట్టు పాదాల వరకు చీరాడుతూ ఉండేది. ఒకనాడు గొర్రెలకు కావలసిన గడ్డి సుకేసినికి చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. కొండ మీదికి వెళ్ళి గడ్డి కోసుకురావాలని అనుకుంది. కష్టపడి కొండ ఎక్కి సగం దూరం వెళ్ళేసరికి బాగా అలసిపోయి ఒక వేప చెట్టు కింద కూర్చున్నది. వేప చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా లేత ఆకులతో ఒక వింత తీగ ఆమె దృష్టిని ఆకర్షించింది. అలాంటి తీగను ఆమె అంతకు ముందెన్నడూ చూడలేదు. ఆ తీగను గొర్రెలకు వేస్తే తింటాయన్న ఉద్దేశంతో సుకేసిని ఆ తీగను పట్టి గట్టిగా లాగింది. ఆ తీగతో భూమికి అడుగున ఉన్న గుమ్మడికాయ పైకి వచ్చింది. మరుక్షణమే ఆ గుమ్మడికాయ పల్లం నుంచి బొగ్గలా నీరు పైకి చిమ్మి సుకేసిని ముఖాన్ని తడిపింది. ఆ నీళ్లను తాగి చూసింది సుకేసిని. తీయగా ఉన్నాయి. ఆమె మనసు సంతోషంతో నాట్యం చేసింది. ఇంతకాలానికి నీటి బొగ్గను కనుగొన్నదన్నమాట. తన గ్రామ ప్రజలు ఈ నీళ్లను ఉపయోగించుకుంటే వాళ్ల నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైపోతుంది. ఆమె ఇలా అనుకుంటూ ఉండగా హఠాత్తుగా సుడిగాలి వేచడంతో గుమ్మడికాయ ఎగిరి వెళ్ళి నీటి బొగ్గకు అడ్డుగా పడి నీళ్లు రావటం ఆగిపోయింది. ఏం జరుగుతున్నదో గ్రహించే లోపలే ఆమె కొండ శిఖరం మీదికి చేర్చబడింది. కొండ మీద అందమైన తటాకం కనిపించింది. అంతలో అక్కడున్న ఒక రాక్షసుడు అమిత ఆగ్రహంతో, బుడిగి, నేను ఈ కొండకు అధిపతిని. ఇక్కడ 2 జలవనరులు నా ఆధీనంలో ఉన్నాయి. ఒకటి ఈ తటాకం, రెండవది ఆ బొగ్గ. ఇప్పుడు నీకు ఆ రహస్యం తెలిసిపోయింది. ఈ రహస్యాన్ని నీ గ్రామస్తులకు చెప్పావో నిన్ను తెచ్చి తటాకం కింద పాతిపెట్టి రోజు నీ జుట్టు మీద నీళ్లు ప్రవహించేలా చేయగలను. జాగ్రత్త. ఇదే నీకు నా హెచ్చరిక. ఇక నువ్వు వెళ్ళవచ్చు అని బిగ్గరగా అరిచాడు. సుకేసిని సమాధానం చెప్పేలోగా ఆమెను సుడిగాలి గ్రామంలోకి తెచ్చిపడేసింది. ఇవన్నీ కూడా కళ్ళు మూసి తెరిచేలోగా చకచకా జరిగిపోవడంతో అంతా కలలా అనిపించింది సుకేసినికి. అయితే అది కల కాదు, నిజమని చెప్పడానికి ఆమె చేతిలో ఉన్న వింత తీగ ఆకు ఒకటి గుర్తుగా నిలిచింది. ఆమె దీనిని గురించి చాలా రోజులు ఆలోచించింది. ఎలాగైనా గ్రామ ప్రజల నీటి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంది. అయితే రాక్షసుడి హెచ్చరికను తలుచుకున్నప్పుడు చల్లటి నీళ్లు ఎప్పుడూ నా చుట్టూ గుండా ప్రవహిస్తూనే ఉంటాయి కదా అని భయపడేది. రోజులు నెలలు గడిచాయి. నీటి ఎద్దడి ఎక్కువయ్యే కొద్దీ
ఆమె మానసిక వేదన కూడా ఎక్కువయ్యింది. పట్టరాని వేదన కారణంగా ఆమె జుట్టు తెల్లబడసాగింది. కొన్నాళ్లకు ఆమె జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది. ఆమె అందం కూడా కనుమరుగయ్యింది. ఒకనాడు ఆమె జబ్బుపడ్డ తల్లికి, దప్పికతో విలవెల్లాడుతున్న గొర్రె పిల్లలకు బిందెడు నీళ్లు కూడా తేలేకపోయింది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఆమె చాలాసేపు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మొత్తం గ్రామం మేలు కోసం తను ఒక్కతే ప్రాణత్యాగం చేయడం పర్వాలేదనిపించింది. మరునాడు తెల్లవారగానే గ్రామస్తులందరినీ సమావేశపరిచి జరిగినదంతా వివరించి, నేను మిమ్మల్ని ఆ బుగ్గ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నది. అక్కడ చేరిన జనం నుంచి ఒక యువకుడు లేచి నిలబడి, మా సుఖం కోసం నువ్వు ప్రాణత్యాగం చేయటం బాగాలేదు. అందుకు నేనొక పరిష్కారం చెబుతాను. నీలాగే ఒక కొయ్య బొమ్మను తయారు చేద్దాం. నువ్వు నీ శిరోజాలను తీసిచ్చావంటే నేను వాటిని బొమ్మ తలకు అతికిస్తాను. శిరోజాలు లేకుండా నీ ముఖం మరోలాగా ఉంటుంది గనుక నిన్ను గుర్తుపట్టడం కొత్తవారికి అంత సులభం కాదు. ఆ రాక్షసుడు కూడా నీ శిరోజాలతో ఉన్న నీ రూపం బొమ్మను తీసుకువెళ్ళి తటాకం కింద పాతి పెడతాడు అంతే అన్నాడు. అది మంచి ఆలోచన అని అందరూ భావించారు. మరునాడు మంచి దేహ సౌష్ఠవం గల వాళ్ళు, యువతీ యువకులు సుకేశుని వెంట సిరిమేరు కొండ మీదికి వెళ్లారు. కొండమీది వేప చెట్టును, వింత తీగను చూశారు. నేను గుమ్మడికాయను లాగేలోగా మీరు ఇక్కడి నుంచి మన గ్రామం వరకు కాలువ తవ్వండి. నేను గుమ్మడికాయను లాగిన వెంటనే దానిని పగలగొట్టి ధ్వంసం చేయండి. ఆ తరువాత దేవుడి చిత్తం అంది సుకేశిని. గ్రామస్తులు ఆమె చెప్పినట్టే చేశారు. ఆమె తీగను లాగగానే బుగ్గ నుంచి పెళ్ళుబికిన నీళ్లు కాలవ గుండా గ్రామం కేసి ఉరకలెత్తింది. మరుక్షణమే సుడిగాలిలా వచ్చి రాక్షసుడు పొడవాటి శిరోజాలు గల బొమ్మను కొండ మీదికి తీసుకువెళ్ళి తటాకం కింద పాతి పెట్టాడు. అది బొమ్మ అని గ్రహించక రాక్షసుడు మరింత ఆవేశంతో తటాకం గట్టును తెగకొట్టి శీతల జలాలు పట్టులాంటి ఆమె పొడవాటి శిరోజాల గుండా ప్రవహించేలా చేశాడు. అప్పటికీ ఆగ్రహం చల్లారని రాక్షసుడు ఆవేశంతో సిరిమేరుగిరి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. సుకేశిని తెల్లటి జుట్టు మీదుగా జారిన తటాక జలాలు కొండపై నుంచి కింది లోయలోకి వెండి జలపాతాల్లా ఉరకసాగాయి. ఆ జలాలు గ్రామస్తుల వ్యవసాయం సాగుకు ఉపయోగపడ్డాయి. కాలువ జలాలు తాగునీరుగా ఉపయోగపడ్డాయి. అప్పటి నుంచి రామాపురం కరువు కాటకాల నుంచి రక్షించబడింది. సుకేశినికి మళ్లీ ఒత్తుగా నల్లగా నిగనిగలాడుతూ శిరోజాలు పెరిగాయి. ఆమె నిస్వార్థ సేవకు రామాపురం ప్రజలు తమ కృతజ్ఞతలు తెలియజేసి ఆమెను ఎంతగానో కొనియాడారు. కథ సమాప్తం. ఉత్తరాఖండ్ జానపద కథ గొర్రెల కాపరి అదృష్టం. ఒకానొకప్పుడు ఒకానొక మారుమూల గ్రామంలో భక్తుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఆయన తన ఇంటి ఆవరణలో పురాణ కాలక్షేపం చేసేవాడు. పురాణ కాలక్షేపం వినడానికి వచ్చే గ్రామ ప్రజలు విన్న తర్వాత తమకు తోచింది బ్రాహ్మణుడి పక్కనే ఉన్న వెండి పళ్ళెంలో భక్తితో వేసి వెళ్ళేవారు. దాంతో ఆయన జీవనం సాగించేవాడు. రోజులు గడిచే కొద్దీ అతనిలో తన పాండిత్యం పట్ల, పవిత్రత పట్ల అహంకారం పెరగసాగింది. గ్రామస్తులందరిలోకి తాను అధికుండన్న భావం ఏర్పడసాగింది. దాంతో ప్రజలతో కటువుగా ప్రవర్తించసాగాడు. వెండి పళ్ళెంలో కాసులు వేయకుండా వెళ్లేవారిని చూసి మందలించేవాడు. పురాణ కాలక్షేపం వినడానికి వచ్చిన ప్రజలు చెల్లించిన డబ్బులు కొన్నాళ్లకు ఆయన తీర్థయాత్రకు వెళ్లి రావడానికి సరిపడా పోగయ్యాయి. దానిని చూసి ఆయన ఎంతగానో సంబరపడి ఒకనాడు ఉపన్యాసం పూర్తి చేశాక, మీలో హరిద్వార్ను గురించి విన్నవాళ్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అది ఈ భూమండలంలోని పవిత్ర తీర్థాలలోకెల్లా పవిత్రమైనది. నేను హరిద్వార్ యాత్రకు వెళ్తున్నాను. యాత్ర నుంచి తిరిగి వచ్చాక పురాణ కాలక్షేపం ప్రారంభిస్తాను అన్నాడు. కాలక్షేపం వినడానికి వచ్చిన ప్రజలు ఒకరొకరుగా వెళ్ళిపోసాగారు. కొందరు వెళ్లే ముందు బ్రాహ్మణుడి పాదాల ముందు సాష్టాంగపడి మొక్కి ఆయన నుంచి ఆశీస్సులు పొంది మరీ వెళ్లారు. ఆఖరుగా ఒక యువకుడు చేతులు జోడించి ఆయన ఎదుటికి వచ్చాడు. బ్రాహ్మణుడు ఆ యువకుడిని గుర్తుపట్టి, ఏరా కలహణ, ఏం కావాలి అని అడిగాడు. స్వామి, నేను మీతో పాటు మీరు వెళ్తున్న పవిత్రమైన హరిద్వార్ యాత్రకు రావచ్చా అని అడిగాడు. ఒక గొర్రెల కాపరి ఉన్నట్టుండి భక్తుడైపోవటం ఆయనకు విస్మయం కలిగించింది. హరిద్వార్ పక్కనే ఏదో కోతబెట్టు దూరంలో ఉందనుకుంటున్నావా? చాలా దూరం వెళ్ళాలి. నువ్వు నాతో వచ్చావంటే తిరిగి వచ్చేంత వరకు నీ గొర్రెలను ఎవరు చూసుకుంటారు అని అడిగాడు అతను. అదేం సమస్య కాదు స్వామి,
అవి తమంతటా అవే మేసేసి సాయంకాలానికి కొట్టానికి తిరిగి రాగలవు అన్నాడు గొర్రెల కాపరి. అలాగా, నువ్వు నాతో రావడం సంతోషమే. రేపు తెల్లవారుజామునే ప్రయాణం. అన్నీ సిద్ధం చేసుకో అన్నాడు బ్రాహ్మణుడు గొప్ప ఉపకారం చేస్తున్నట్లు. దారి పొడుగున బ్రాహ్మణుడు హరిద్వార్ పవిత్రతను గురించి, అలాంటి పవిత్ర క్షేత్రాన్ని సందర్శించటం అందరికీ సాధ్యం కాదని, పుణ్యాత్ములకే ఆ భాగ్యం కలుగుతుందని చెబుతూ వచ్చాడు. అదంతా విన్న కల్హణుడు మౌనంగా ఊరుకున్నాడే తప్ప అతనిలా మాటిమాటికి భగవన్నామాన్ని భక్తితో స్మరించలేకపోయాడు. హరిద్వార్ చేరుతూ ఉండగా బ్రాహ్మణుడు మరింత బిగ్గరగా నామకీర్తన చేయసాగాడు. కల్హణుడిలో ఎలాంటి ఉద్వేగం లేకపోవటం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. పైగా ఆ యువకుడు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలను చూడటంలో ఆసక్తిగా ఉన్నాడు. పవిత్ర గంగానదిని దర్శించగానే ఆ పండితుడు వంగి, అమ్మా గంగామాత, నీ బిడ్డను ఆశీర్వదించు తల్లి. అద్భుతమైన ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు వేచి ఉన్నాను అంటూ భక్తితో నమస్కరించాడు. అతడు లేచి నిలబడి కల్హణుడి కేసి తిరిగి చూశాడు. అతడు ఎలాంటి చలనము లేకుండా నదీ ప్రవాహం కేసి చూస్తున్నాడు. ఇలాంటి మూర్ఖుణ్ణి ఇక్కడికి వెంటబెట్టుకు వచ్చి మహాపాపం చేశాను. ఇతర పాపాలతో పాటు ఈ పాపాన్ని కూడా ప్రక్షాళనం చేసుకోవాలి అనుకుంటూ, కల్హణ, నువ్వెక్కడే ఉండు, పవిత్ర గంగలో స్నానం చేసి వస్తాను. నేను వచ్చాక నువ్వు వెళ్ళవచ్చు అంటూ నదిలోకి దిగాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవటం కల్హణుడి వంతయ్యింది. ఈ నదీ జలాలలో స్నానం చేయడానికా నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను అని అన్నాడు పైకి వినిపిస్తున్నట్లుగా. పాపం క్షమించుగాక, ఇది పరమ పావనమైన గంగా నది, పవిత్రమైన నదులన్నిటిలోకి పవిత్రమైనది అన్నాడు ఆ పండితుడు కల్హణుడి అజ్ఞానానికి నొచ్చుకుంటూ. నేను మన ఊళ్ళోనే ఉండిపోయి అక్కడి నదిలోనే స్నానం చేసి ఉంటే బాగుండేది. రెండు నదులకు మధ్య నాకేం తేడా కనిపించటం లేదు అన్నాడు కల్హణుడు. నేనిప్పుడు నీతో వాదించటానికి సిద్ధంగా లేను. పవిత్ర తీర్థ స్నానానికి వెళ్తున్నాను. నీకిష్టమైన పని చెయ్యి అంటూ స్నానఘట్టం మెట్లగుండా నదిలోకి దిగాడు పండితుడు. వాళ్ళిద్దరి మాటలను విన్న గంగామాత, ఆ యువకుడు ప్రతి నదిని గంగమ్మ తల్లిగా భావిస్తున్నాడు. హరిద్వార్లో ప్రవహిస్తున్న ఈ నదే కాకుండా ప్రతి నది పవిత్రమైనదేనని అనుకుంటున్నాడు. అతన్ని తప్పక దీవించాలి అనుకుంటూ కల్హణుణ్ణి సమీపించి, నేనే గంగను. నువ్వు నన్ను గురించి చెప్పింది విన్నాను. నా భక్తులందరికన్నా నీలో చక్కటి జ్ఞానం ప్రకాశిస్తున్నది. పేర్లు వేరైనప్పటికీ నదులన్నీ పవిత్రమైనవే. ఏది, నీ నోరు తెరువు, జ్ఞానవాక్కులను పలికిన నీ నాలుకను చూడాలి అన్నది. కల్హణుడు అమాయకంగా నోరు తెరిచాడు. గంగామాత అతని నాలుకపై ఏదో రాసి, ఈ క్షణం నుంచి నువ్వు పక్షులతోనూ జంతువులతోనూ కూడా మాట్లాడగలవు. వాటి భాష జ్ఞానం నీకు అర్థమవుతుంది. నీకు మహత్తరమైన భవిష్యత్తు ఉంది అని దీవించింది. కల్హణుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆమె అంతర్ధానమయ్యింది. అతడు స్నానఘట్టం కేసి తిరిగి చూశాడు. అక్కడ స్నానం చేస్తున్న వారిలో తమ గ్రామం పండితుడు కనిపించలేదు. చుట్టుపక్కల తిరిగి చూశాడు. పండితుడి జాడ కనిపించలేదు. అతడికి గ్రామంలో తన కోసం ఎదురు చూసే తన గొర్రెలు గుర్తుకు రావడంతో వచ్చిన పని పూర్తయింది కదా అని తిరుగు ప్రయాణమయ్యాడు. వచ్చినప్పుడు కనిపించిన భవనాలు దృశ్యాలు మళ్లీ కనిపించడంతో సరైన మార్గంలోనే తిరిగి వెళ్తున్నానన్న నమ్మకంతో నడుస్తున్న కల్హణుడు ఎదురుగా పెద్ద ఊరేగింపు రావటం గమనించాడు. ఊరేగింపుకు ముందు అలంకరించబడిన ఒక ఏనుగు తొండంతో పూలమాలను పట్టుకుని వస్తున్నది. దానిని చూడగానే అతను దారి ఇవ్వడానికి పక్కకు తప్పుకొని పక్కనున్న పెద్ద మనిషిని, ఏమిటా ఊరేగింపు అని అడిగాడు. ఈ ప్రాంతాన్నేలే రాజు హఠాత్తుగా మరణించాడని, రాజుకు సంతానం లేనందువల్ల పట్టపుటేనుగు మాల వేసిన వారే రాజు కావడం అక్కడి సంప్రదాయమని, అందుకే ఆ ఊరేగింపని ఆ పక్కనున్న మనిషి వివరించాడు. ఏనుగు కల్హణుణ్ణి సమీపించగానే నిలబడి తొండమెత్తి గట్టిగా ఘీంకరించి పూలదండను అతని మెడలో వేసింది. ప్రజల కరతాళ ధ్వనుల మధ్య ఏనుగు కల్హణుణ్ణి తొండంతో పైకెత్తి తన వీపుపై కూర్చోబెట్టుకున్నది. మహారాజుకు జై, మహారాజుకు జై అంటూ ప్రజలు నినాదాలు చేశారు. మేళతాళాలతో ఊరేగింపు ముందుకు సాగింది. రాజమార్గానికి ఇరువైపులా బారులు తీరి నిలబడ్డ ప్రజలలో గంగా స్నానం ముగించి వచ్చిన కల్హణుడి గ్రామం పండితుడు కూడా ఉన్నాడు. ఆయన కల్హణుణ్ణి వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. గుర్తుపట్టాక, ఆహా, నిన్న మొన్నటి వరకు గొర్రెల కాపరి, ఈరోజు కల్హణ మహారాజు,
ఏం అదృష్టం అంటూ ఆశ్చర్యపోయాడు. కథ సమాప్తం. బేతాళ కథ సహనశీలం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అకుంఠిత దీక్షతో శ్రమపడుతున్న నీ పట్టుదల మెచ్చదగినదే. కాని తీరా ఫలితం అందుకునే సమయంలో చంచల చిత్తుడివై ఎలా ప్రవర్తిస్తావో ఏమోనన్న అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే కొందరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. నీకు తగు హెచ్చరికగా ఉండటానికి చపల చిత్తులైన కోయ యువతీ యువకుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. దండకారణ్యం తూర్పు దిశలో మార్తాండం అనే కోయగూడెం ఉండేది. సాహసప్రియులైన ఆ కోయగూడెం యువతీ యువకులు ఒకనాటి సాయంకాలం ఆటపాటలలో తేలియాడి ఒక తటాకం ఒడ్డున కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అందమైన ఆ తటాకంలోని చేపలు ఎగిరెగిరి పడుతూ ఉండటం చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది. గాలిలోకి ఎగిరి పడుతున్న చేప పిల్లను గురి చూసి బాణంతో ఎవరైనా కొట్టగలరా అంటూ సవాలు విసిరాడు ఆ బృందంలోని ఒక యువకుడు. నీటి నుంచి ఎగిరే చేపపిల్ల గాలిలో ఉండేది లిప్తకాలమే. గురి చూడ్డానికి కూడా ఆ సమయం చాలదు. దానిపై బాణప్రయోగం అసాధ్యం అన్నాడు ఇంకొక యువకుడు తల అడ్డంగా ఊపుతూ. అవును, నిజం, అది సాధ్యం కాని పని అన్నాడు మరొక యువకుడు. పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యమే సుసాధ్యమవుతుంది అన్నాడు మొదటి యువకుడు. ఆ మాట విన్న తర్వాత ఊరుకోలేక ముగ్గురు యువకులు ప్రయత్నించారు. కానీ కొట్టడం వారికి సాధ్యం కాలేదు. ఆ బృందంలో నెలవంక అనే అందాల యువతి ఉంది. ఆమె అందచందాలకు ముగ్ధులు కాని యువకులు ఆ గూడెంలో లేరు. ఆమెకు ప్రతాపుడంటే చాలా ఇష్టం. ప్రతాపుడు చక్కని దేహదారుఢ్యంతో చిరుతపులిలా చురుకైన వాడు. నెలవంక అతడి విలువిద్యా పాఠవాన్ని పరీక్షించాలనుకుని, ఎగిరిపడే చేపపిల్లను కొడితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది చిన్నగా నవ్వుతూ. ప్రతాపుడు ఉప్పొంగిన హృదయంతో లేచి చాలా ఏకాగ్రతతో గురిచూసి బాణం వదిలాడు. ఎక్కడో చిన్న తప్పిదం జరగడంతో చేపపిల్లకు వెంట్రుక వాసిలో బాణం దూసుకుపోయింది. ప్రతాపుడు ఆశాభంగానికి లోనయ్యాడు. దానిని చూడగానే అతనికి కొద్ది దూరంలో మిత్రుడితో కలిసి కూర్చున్న వీరమల్లు అనే యువకుడిలో ఉత్సాహం పెల్లుబికింది. వాడికి నెలవంక అంటే మహా ఇష్టం. ఆమెను పెళ్లాడటానికి ఇదొక గొప్ప అవకాశంగా భావించాడు. పట్టుదలతో బాణం ఎక్కుపెట్టి శక్తినంతా బాణంపై కేంద్రీకరించి చేపపిల్ల వాలే దిశగా వదిలాడు. అంతే, బాణం మెరుపు వేగంతో వెళ్లి చేపపిల్లను తాకింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి అతన్ని మెచ్చుకున్నారు. వీరమల్లు గర్వంతో పొంగిపోతూ, అందాల రాణి, నువ్వు విసిరిన సవాలులో గెలుపొందాను కదా, నీ మాట ప్రకారం మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం అని అడిగాడు నెలవంకను చూస్తూ. ఆ మాటకు ఉలిక్కిపడిన నెలవంక కోపావేశంతో, నేను నిన్ను వివాహం చేసుకోవడమా? కలలో కూడా అది జరగదు. సవాలులో గెలుపొందితే ప్రతాపుణ్ణి పెళ్లాడతానని చెప్పానే తప్ప సవాలులో ఎవడు గెలిస్తే వాణ్ణి పెళ్లాడతాననలేదు అన్నది. ఏమిటి, ప్రతాపుణ్ణి మాత్రమే పెళ్లాడతానన్నావా? మరి వాడి పేరు చెప్పలేదే. గెలిస్తే నిన్ను పెళ్లాడతానన్నావు. ఇప్పుడు నేను గెలిచాను, నన్ను పెళ్లాడటానికి అభ్యంతరం దేనికి? గూడెంలో ప్రతాపుడికి ఒక న్యాయం, నాకొక న్యాయమా అంటూ అడ్డదిడ్డంగా వితండవాదానికి దిగాడు వీరమల్లు. అవును, గూడెంలో అందరికీ ఒకే న్యాయం ఉండాలి. నెలవంక వీరమల్లును మనవాడవలసిందే అంటూ జంబీరుడనే యువకుడు వీరమల్లుకు మద్దతుగా నిలిచాడు. వివాహ విషయంలో అందరికీ ఒకే న్యాయం వర్తించదు. నచ్చిన వాణ్ణి కోరుకోమంటే తెలివిగల పిల్ల దుర్మార్గుణ్ణి కోరుకుంటుందా? ఇది నా పెళ్ళి, నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అడగడానికి నువ్వెవడివి అన్నది నెలవంక ఆవేశంతో. అదంతా నాకు తెలియదు. నువ్వు పెళ్లి చేసుకోగలవన్న ఆశతోనే నేను నీ సవాల్ను స్వీకరించాను. ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా ఎలాగైనా నిన్నే నేను పెళ్లాడి తీరుతాను అని ప్రతిజ్ఞ చేశాడు వీరమల్లు. ఇలాంటి తగాదాలు అరుదుగా తలెత్తినప్పటికీ మార్తాండ జాతిలో ఐకమత్యం ఎక్కువ. మంచివాడు చెడ్డవాడు, బలవంతుడు బలహీనుడు అన్న భేదాలు పాటించకుండా ఎవరైనా ప్రాణాపాయంలో ఉంటే చూసినవాడు తన ప్రాణాలనైనా పణంగా పెట్టి కాపాడటం వాళ్ళ సంప్రదాయం. ఒకనాడు వీరమల్లు తేనెను సేకరిస్తూ నిటారు బండల మధ్య చిక్కుకుపోయాడు. వాడు కింద పడిపోయే ప్రమాదాన్ని ఆ దారి గుండా వచ్చిన ప్రతాపుడు చూసి వాణ్ణి కాపాడాడు.
ప్రతాపుడు ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ వీరమల్లుతో, నెలవంక నిన్ను వివాహమాడటంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయితే మంచితనంతో ఆమె మనసును దోచుకోవడానికి ప్రయత్నించు అన్నాడు. అవన్నీ నాకు తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదు అంటూ వీరమల్లు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు వేట ముగించి భోజనం చేసి తీరిగ్గా కూర్చుని ఏవో మాట్లాడుకుంటూ ఉన్న యువతీ యువకుల మీదకి హఠాత్తుగా 4 పులులు వచ్చి పడ్డాయి. ఊహించని ఈ పరిణామంతో యువతీ యువకులు చెల్లాచెదురయ్యారు. పరిగెత్తుతూ నెలవంకను పులి పంచా దెబ్బ నుంచి వీరమల్లు ఓడుపుగా కాపాడాడు. యాదృచ్ఛికంగా ఇద్దరూ ఇరుకైన లోయలోకి జారిపోయారు. నెలవంకకు మోచేయి గీసుకుపోయి నెత్తురు కారసాగింది. ఎత్తు నుంచి కిందికి పడటంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించటానికి వీరమల్లు దాపలనున్న కొలను కేసి పరిగెత్తాడు. పైనుంచి ఆ దృశ్యాన్ని చూసిన అతని మిత్రుడు జంబీరుడు, మిత్రమా, అదృష్టం అంటే నీదే. వెంటనే నీ కుడి చేతికి గాయం చేసుకుని నీ రక్తాన్ని నెలవంక మోచేతి నుంచి కారే రక్తంతో కలిపేయి. ఆ తంతుతో మీ ఇద్దరికీ పెళ్ళైనట్టే లెక్క. త్వరగా కాని, నేను వెళ్ళి మీకు పెళ్ళైపోయిందని మన గూడెంలో అందరికీ చెబుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జంబీరుడి ప్రచారం విని ప్రతాపుడు అతని మిత్రులు ఆశ్చర్యపోయారు. వీరమల్లు నెలవంకన బలవంతంగా పెళ్ళాడి ఉంటాడని కులపెద్దకు ఫిర్యాదు చేశారు. చండశాసనుడైన కులపెద్ద రచ్చబండ వద్ద సమావేశం ఏర్పాటు చేసి, బిడ్డ నెలవంక, మన సంప్రదాయం ప్రకారం వధువు మొదట వరుడి కుడి చేతిని చురకత్తితో గాయపరిచి నెత్తురు చిందిస్తే వరుడు ఆమె ఎడమ చేతిపై నెత్తురు గాయం చేసి ఇరువురి నెత్తురు కలిసే విధంగా చేతులు పెనవేసుకోవాలి. మీ చేతులకు గాయాలైతే కనిపిస్తున్నాయి. పెళ్ళి నీ సమ్మతంతో జరిగిందా? వీరమల్లు నిన్ను బలవంతంగా పెళ్ళాడి ఉంటే చెప్పు. వాడి కనుగుడ్లు పెకిలించి గద్దలకు ఆహారంగా వేస్తాను. శుద్ధి కార్యక్రమం జరిపించి నీకిష్టమైన వాడితో వివాహం జరిపిస్తాను అన్నాడు. నెలవంక నిదానంగా ఆలోచించి, వీరమల్లుతో నాకు జరిగిన వివాహాన్ని నేను మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నాను. నా వివాహం కారణంగా గూడెంలో ఐకమత్యం చెక్కు చెదరకూడదు అన్నది. వీరమల్లు ఆ మాట విని ఒక అడుగు ముందుకు వేసి, లేదు దొరా, లేదు, అసలు మా వివాహమే జరగలేదు. నా మిత్రుడి మాట విని అవకాశం దొరికింది కదా అని నా చేతిని గాయపరుచుకుని పెళ్లి తంతు జరిపించేయాలని ఉబలాటపడ్డ మాట వాస్తవం. అయితే స్పృహ తప్పిపడి ఉన్న నెలవంకను సమీపించి నిర్మలమైన నిండు చందమామ లాంటి ఆమె ముఖం చూసి ఆ పని చేయలేకపోయాను. నేను ఇప్పుడే గూడెం వదిలి నా మిత్రుడితో సహా వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. గూడెం పెద్ద వాళ్ళిద్దరినీ మెచ్చుకోలుగా చూశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అటు నెలవంక ఇటు వీరమల్లు అంత అసంబద్ధంగా ఎందుకు ప్రవర్తించారు? చండశాసనుడైన కులపెద్ద సమక్షంలో తనకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయిందని ఒక్క మాట చెప్పి ఉంటే నెలవంకకు కోరిన యువకుడు భర్త అయ్యేవాడు కదా. ఆ అవకాశాన్ని జారవిడిచి తొలి నుంచి నిరసిస్తూ అసహించుకుంటూ ఉన్న వీరమల్లును మనస్ఫూర్తిగా పెళ్ళాడానని ఎందుకు అబద్ధం చెప్పింది? మొదట నెలవంకను ఎలాగైనా పెళ్ళాడి తీరుతానని ప్రతిజ్ఞ చేసిన వీరమల్లు ఆఖరికి ఆమె తాను స్వయంగా అంగీకరించినప్పటికీ అసలు పెళ్ళే కాలేదని చెప్పి గూడెం వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తమకు పెళ్లి జరిగిపోయిందని అందరూ అనుకుంటున్నారే తప్ప తను స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు జరిగినదేమిటో నెలవంకకు తెలియదు. ఆమె వీరమల్లును మనస్ఫూర్తిగా వివాహమాడానని చెప్పడానికి కారణం తోటి వారికి ప్రాణాపాయం అంటే తమ ప్రాణం అడ్డు వేసి కాపాడాలనే వారి జాతి దొడ్డ గుణం, సంప్రదాయం ఆమె రక్తంలో జీర్ణించుకుపోవటం. తనకు ఇష్టం లేని పెళ్లి జరిగిందన్నా అసలు జరిగిందేమిటో తనకు తెలియదని చెప్పినా వీరమల్లుకు కఠిన శిక్ష తప్పదు. పులిబారి నుంచి తనను కాపాడిన వీరమల్లు శిక్షకు గురి కావటం ఆమెకు ఇష్టం లేదు. అందువల్లే తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని అబద్ధం చెప్పింది. ఇక వీరమల్లు జరిగిన నిజాన్ని మాత్రమే చెప్పాడు. అతడికి నెలవంక మీద అమిత అభిమానం ఉన్నమాట నిజమే. కానీ జాతి సంప్రదాయానికి విరుద్ధంగా బలవంతంగా ఆమెను పెళ్లాడటం అతని అభిమతం కాదు. ఇంత జరిగిన తర్వాత తాను అక్కడే ఉంటే
తన ప్రమేయం లేకున్నా తన అనుచరుల కారణంగా గూడెం ప్రజల ఐకమత్యానికి భంగం వాటిల్లగలదన్న అనుమానంతోనే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కూడా సహనశీలంతో గూడెం ప్రజల ఐకమత్యాన్ని ప్రాణప్రదంగా భావించి అలా ప్రవర్తించారే తప్ప అందులో ఎలాంటి అసంబద్ధత లేదు. దానిని గ్రహించటం వల్లే గూడెం పెద్ద కూడా వాళ్లను మెచ్చుకోలుగా చూశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.